నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు రాకతో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని వెల్లడి. కొత్తపట్నం మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వెల్లడి. ఉలవపాడు వద్ద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో 36 మంది ప్రయాణికులు సురక్షితం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాబ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాజ్నాథ్ సింగ్కు అపూర్వ స్వాగతం పలికారు. 350 ఎకరాల్లో 15,800 కోట్లతో ఏరో కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని అన్నారు. రాయలసీమ అనేక అనుబంధ పరిశ్రమలకు కేంద్రంగా మారనుందని అన్నారు. 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఏడీఏ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, ఎస్ సవిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ పార్థసారథి, బీజేపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పి మాధవ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం,
ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇక్కడ అల్టిమేట్గా మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఈ ఆమ్కా ఒక తిరుగులేని ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. मेरे बहनों भाइयों, आज का दिन बहुत ही खास है. आज का यह अवसर मैं मानता हूं आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है. आज यहाँ एक साथ अनेक प्रोजेक्ट्स की फाउंडेशन स्टेन लेइंग हो रही है. साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है. కొత్తపట్నం మండలాన్ని ఆదర్శ మండలంగా తయారు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మండలంలోని గుండమాల, మోటుమాల, కొత్తపట్నం, రాజుపాలెం, సంకువానికుంటలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, కల్వర్టు ప్రారంభించారు. మండలానికి 8 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మండలంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నామని, మొదటగా 10 పంచాయతీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. 2014-19 కాలంలో ఆశ్రమం నుంచి మోటుమాల వెళ్లేందుకు రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ అప్పుడు వీలు కాలేదని, ఆ గ్రామం వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని 1,70,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. మోటుమాల ఆశ్రమం నుండి గుండమాల వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేశామని, కొత్తపట్నంలో 2 కోట్ల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించామని అన్నారు. రాజుపాలెంలో సీసీ రోడ్లు ప్రారంభం, సంకువానికుంట వద్ద కల్వర్టు లేక వర్షాలు పడినప్పుడు ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసం 1,30,00,000తో నిర్మించామని, దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగిస్తారని అన్నారు. ఇప్పటి వరకు 2 విడతలుగా 16 కోట్ల రూపాయల నిధులను కొత్తపట్నం మండలానికి కేటాయించి అభివృద్ధి చేశామని అన్నారు. మండలంలోని మిగిలిన గ్రామాల అభివృద్ధి ప్రతిపాదనలు పంపించామని, ఇంకా ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు రామచంద్రగౌడ్, బలగాని వెంకటేశ్వర్లు, గుంటూరు సుబ్బారెడ్డి, సిరిగిరి శ్రీనివాసులు, మోటుమాల టీడీపీ గ్రామ అధ్యక్షుడు పురిని శ్రీనివాసులరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి, సిహెచ్ శ్రీరాములు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్జీఎస్ కింద మన 9 కోట్లు పెట్టాం. 9 కోట్లలో కొత్తపట్నానికి 2 కోట్లు పెట్టాం. మోటుమాలలో
ఆ మెయిన్ రోడ్డు ఎప్పటి నుంచో సమస్య ఉంది. అది మేము అప్పుడు పోయినసారి 14-19లో పాదర్తి దాకా అప్పుడు అన్ని రోడ్లు వేయగలిగాం. ఆ బిట్టు మాత్రం అప్పుడు ఉండే పరిస్థితుల్లో టైం సరిపోక అది వేయలేకపోయాం. అప్పుడు దాన్ని 5 సంవత్సరాలు చేయలేకపోయారు, 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. అందులో అది ఎప్పుడు కూడా మనకి వైఎస్ఆర్ మెజార్టీ వచ్చే ఊరు అది మోటుమాల. అయినా కూడా మనం ఆ ఊరిని వాతావరణాన్ని చూసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత దానికి కూడా 1,76,00,000 పెట్టి ఈరోజు ఆ మెయిన్ రోడ్డు అంతా కూడా కంప్లీట్ చేసాం. మేము కూడా ఒకటే మీ ద్వారా కూడా ప్రజలకు కోరుకునేది, అక్కడ ఉండే మోటుమాల ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అభివృద్ధి బాటలో మేము ఏ రకంగా సిమెంట్ రోడ్లు అయితే ఏమి, మెయిన్ రోడ్డు అయితే ఏమి, ఎన్ని పనులు చేస్తున్నామో, మీ మండలానికి ఏం చేసాం, మీ గ్రామానికి ఏం చేసాం అనేది కూడా అక్కడ ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మాది ఆలోచన ప్రకారంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అది ప్రజలు కూడా అర్థం చేసుకొని దాన్ని ఈసారన్నా సహకరించేటట్టుగా చూడమని చెప్పి కూడా మోటుమాల వాళ్ళకి చెప్తున్నా. ఈ రోడ్డుకు వచ్చే లోపలికి మనకి దగ్గర పాదర్తి నుంచి మోటుమాల వరకు 1.5 కిలోమీటర్ అది ఒక్కటే ఆగింది. దాన్ని కూడా తొందరలో వేసామంటే పూర్తిగా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మనకి ఇంకా మిగిలేది కొత్తపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నుంచి పల్లిపాలెం వరకు అది డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పెట్టాం. అది కూడా చేసిన తర్వాత ఇంకా కొత్తపట్నం అనేది మండలంలో కూడా ప్రతి ఊర్లో కూడా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోతాయి. ఇంకెక్కడ కూడా ఆ బకిన్ కెనాల్ బ్రిడ్జ్ తప్పితే ఎక్కడా ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాజుపాలెం, అదేవిధంగా శంకువారకుంట దగ్గర 8 కోట్లు ఈరోజు అన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. తొందరలోనే ఇక్కడ ఉండే మన ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, అదేవిధంగా వీఆర్ఓలకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రతి గ్రామానికి వెళ్ళేసి గ్రామ పెద్దలతో కూర్చొని పట్టాలు ఎవరెవరికి ఇవ్వాలి, పట్టాలు ఈరోజు హౌస్ సైట్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అదివరకు ఒకే ఇంట్లో పిల్లల పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇబ్బందులు ఉండే దగ్గర అంతా కూడా ప్రతి ఊర్లో కూడా పట్టాలు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశారు కాబట్టి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. దానికి వెళ్ళి అన్నీ కూడా రెడీ చేయమని చెప్పాం. సైట్లు కూడా ప్రతి ఊరికి కూడా సంబంధించిన ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు. ఆ ల్యాండ్ ప్రకారంగా మనం ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందో చూసి దాన్ని అన్నీ కూడా తొందరలోనే అందరూ కూడా ప్రజలందరూ కూడా పట్టాలు ఇచ్చేసే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే ఉన్నాయో మేజర్గా ఏమన్నా సోరారెడ్డిపాలెం కూడా ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని అదేవిధంగా కరవాది 2 ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కూడా దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడుతున్నాం. టెండర్ స్టేజ్లో ఉంది. టెండర్కి వచ్చేసిన తర్వాత దాన్ని కూడా మొదలు పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మ్యాక్సిమం ఈ మండలంలో కూడా 15 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలో 7 పంచాయతీల వరకు పూర్తిగా దాదాపు అంతకుముందు వచ్చిన 7.5 కోట్లు వస్తే దాన్ని కూడా పెట్టాం. ఇప్పుడు వచ్చిన 8 కోట్లలో కూడా దానికి కూడా పెట్టాం. ఇంకా మిగిలిన ఏ అయితే పంచాయతీలు ఉన్నాయో, కొన్ని రోడ్లు ఉన్నాయో, ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మంచినీళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సమ్మర్లో వచ్చినప్పుడు అక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఉండకూడదని చెప్పి ఈరోజు 7 కోట్లు పెట్టడం జరిగింది. ఆ 7 కోట్లు కానీ వచ్చిందంటే ప్రతి ఊరు కూడా ఓరే ట్యాంక్స్తో పాటు ప్రతి ఇంటికి కూడా వాటర్ కుళాయి కూడా ఉండేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. 2 మండలాల్లో కూడా ఆ 7 కోట్లతోటి పూర్తిగా ఎస్టిమేషన్ వేసి 2-3 సార్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీలతో వీళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత ఆ ఎస్టిమేషన్ ప్రకారం గవర్నమెంట్కి పంపించాం.
ఉలవపాడు మండలం రాజుపాలెం సమీపంలో భీమవరం అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్ రాజుపాలెం సమీపానికి రాగానే ఇంజన్లో ఒకసారిగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు వెనుక భాగంలోని టైరు వద్ద బేరింగ్ పట్టేయడంతో వెనుక నుంచి మంటలు వ్యాపించాయని డ్రైవర్ చెబుతున్నాడు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న కందుకూరి సిఐ అన్వర్ బాషా, ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు హడావుడి, మొక్కుబడి తనిఖీలు, బాధితులకు నష్టపరిహారం జరుగుతాయి. తర్వాత మరలా షరామామూలే. హైదరాబాదు నుంచి తిరుపతికి సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించే వాహనాలను ఉదయాన్నే టైర్ల దగ్గర నుంచి అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ప్రతిరోజు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ట్రావెల్స్లో కేవలం 2 డ్రైవర్లు లేదా 1 డ్రైవరు, 1 క్లీనరు డ్యూటీలో ఉంటారు. ఉదయాన్నే డ్యూటీ దిగిన వారు మరలా సాయంత్రం డ్యూటీకి ఎక్కడం తప్ప ఏముందిలే అనే తాత్సారం తరచూ కనబడుతుంది. ఆ తాత్సారమే ప్రయాణికుల ప్రాణాలను హరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కమిటీ నివేదించిన నిబంధనల మేరకు స్లీపర్ బస్సుల నిషేధమా లేదా ప్రయాణికుల భద్రతే ప్రామాణికంగా రూపొందించిన కొత్త డిజైన్లతో నడపటమా అనేది ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రయాణికుల భద్రతకు భరోసా ఉండదు. బస్సు ఎక్కాలంటేనే ఇంటి వద్ద అప్పగింతలు అన్నీ చెప్పి బయలుదేరే పరిస్థితులు దాపురించాయి. చాగోలు అడ్డరోడ్డు ఉలవపాడు మండలంలో ఈరోజు ఒక ఘటన జరిగిందండి. ఈ కావేరీ ట్రావెల్స్ దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్యాసింజర్స్ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ఒక అర్ధగంట స్పాన్లో డ్రైవర్స్ చాకచక్యం వల్ల ఈరోజు వీళ్ళందరినీ సేవ్ చేయగలిగారండి. ఈ బ్యాక్ సైడ్ రేర్ సైడు టైరు బర్స్ట్ అవడం వల్ల ఈ బ్లాస్ట్ జరిగింది. మిగతా కారణాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ట్రై చేస్తాము. వెహికల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా వ్యాలిడిటీలో ఉన్నాయి. 2 డ్రైవర్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళిద్దరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నేను అన్నీ చెక్ చేశాను. సో భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏ ప్రాణహాని జరగలేదు కాబట్టి అదృష్టవంతులు. ఇలాంటివి మరీ జరగకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరులో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని అద్దంకి అర్బన్తో పాటు 5 మండలాల్లో ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతి మండలంలోని మొదటి 5 విద్యార్థులను తల్లిదండ్రులను సత్కరించారు. 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేశారు. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ జాన్సన్, డిఈఓ రేణుక, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. 572 అమృత పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక్కడ సేమ్ మార్క్ వచ్చేసరికి 6కి. కొత్తపట్నం, చాకిరేవు మిట్ట కాలనీ, డీడీ కాలనీ, డీటీ కాలనీలను ప్రత్యేక నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. చాకురేవు మిట్టలో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. 3 కాలనీల్లో గిరిజనులు ఉండే ప్రాంతమని, అందువల్ల ప్రత్యేక నిధులతో ప్రత్యేక దృష్టితో చూసి అభివృద్ధి చేస్తామని అన్నారు.
కాలనీలో కొన్ని సిమెంటు రోడ్లు వేయాల్సిన పని ఉందని, అవి పూర్తయితే ఈ కాలనీలో మంచినీటి సమస్య మాత్రమే ఉంటుందని, అందుకు ప్రత్యేక నిధుల కోసం పంపిన ప్రతిపాదనలకు అనుమతులు వచ్చాయని అన్నారు. టెండర్లు పిలిచిన వెంటనే ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. సాకిరేవు మిట్ట కాలనీలోని ప్రజలు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లు అవుతుంది, అది కూడా తప్పకుండా పోలేకపోతే అరుగు ఏదో చెప్తా ఉన్నారు, అరుగులు కూడా ఒకసారి చూసుకొని తప్పకుండా చేద్దాం. ఈ 3 కాలనీ మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టి 3 కాలనీలు ఇక్కడ రామారావు వాళ్ళు, అది 3 కాలనీలు 6 కాలనీలకు ఇబ్బంది లేకుండా చేద్దాం. వచ్చిందో మార్క్స్ వచ్చినాయి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు కూడా మనం ఇందాక మన పెద్దలు చెప్తున్నట్టు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా మొన్న కూడా ఎలక్షన్ అప్పుడు కూడా మనకి 140 ఓట్లు మన బూత్లో 177 ఓట్లు మనకి ప్లస్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఒక యూనిటీగా కష్టపడతా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనలాంటి కాలనీలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసేటట్టుగా మనం చర్యలు తీసుకుంటాం, చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు హౌస్ సైట్స్ కూడా మన సర్పంచ్ కూడా ఇందాక చెప్తా ఉంది. హౌస్ సైట్స్ ఆల్రెడీ నేను ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పాను. ప్రతి ఊరు కూడా వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశారు. ఇంకా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో మీ దగ్గరికి వచ్చి కూర్చొని అన్నీ రాసుకొని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు. తప్పకుండా కూడా దాన్ని తొందరలోనే ప్రతి గ్రామం వచ్చి కూర్చొని పట్టాల పంపిణీ కూడా చేస్తాం. పట్టాల పంపిణీ కూడా అందరూ కూడా ఇబ్బందులు ఏమన్నా చేద్దాం. దాంతోపాటు హౌసింగ్ వాళ్ళు వస్తారు. హౌసింగ్లో కూడా మీరు కట్టుకుంటే గవర్నమెంట్ డబ్బులతోటి అవి కూడా కట్టుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పెన్షన్లు ఇప్పుడు మన 15 నుంచి పెన్షన్లు ఆన్లైన్లో స్టార్ట్ చేశారు. ఆన్లైన్లో మీ సచివాలయం సెక్రటరీ దగ్గరికి ఆన్లైన్లో అప్లై చేయండి. దాంట్లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇమీడియట్గా ఆటోమేటిక్గా శాంక్షన్ అవుతాయి. అన్నీ కూడా ఓపెన్ చేశారు కాబట్టి మీరు కంప్యూటర్లో ఆన్లైన్లో కానీ మీరు పెట్టుకోగలిగితే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతారు. దాన్ని బట్టి మీ ఏజ్ని బట్టి వాళ్ళే ఆన్లైన్లోనే శాంక్షన్ చేసి మీకు తర్వాత నుంచి పెన్షన్ వచ్చేటట్టుగా దాన్ని కూడా చేపడుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు మళ్ళీ ఇందాక అక్కడ షెడ్ చూపించారు. పిల్లల వరకు వేసారు, షెడ్ లేదన్నారు. దానికి స్లాబా రేకులా ఏదో ఒకటి ముందు మనం చేసుకోవడానికి దాని బడ్జెట్ని బట్టి చూసి ఖచ్చితంగా చేద్దాం. దాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోతాం. 5 అంకెల జీతం వస్తున్నా ఆ పోలీసుకి తృప్తి లేదు. ప్రేమికుల వ్యవహారంలో యువతి కుటుంబం పేరు చెప్పి యువకుడి దగ్గర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోయాడు. తనతో పాటు తన వద్ద పనిచేసే కానిస్టేబుల్ను కూడా ఈ కేసులో బుక్ చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పి నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఓ ప్రేమ జంట పెళ్లి వ్యవహారంలో ఎస్ఐ బెదిరించి 70,000 రూపాయలు లంచం అడిగిన నేపథ్యంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేస్తున్నారు. సి మెకానిక్ అయిన అభిలాష్ ఓ యువతిని ప్రేమించాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుందామని గత నెల 24న పారిపోయారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏలూరులో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. అక్కడికి 3 రోజుల తర్వాత అభిలాష్ అతడి తల్లిని ఎస్ఐ నాగరాజు స్టేషన్కు పిలిపించారు. అభిలాష్పై అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరించగా కేసు లేకుండా చూడాలని యువకుడి తల్లి ప్రాధేయపడింది. అందుకు యువతి కుటుంబం పేరు చెప్పి 2 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తామని చెప్పారు. అంత మొత్తం ఇవ్వలేమని చెప్పడంతో అభిలాష్ను రోజు స్టేషన్కు పిలిపించి వేధించడంతో యువతి కుటుంబ సభ్యులు డబ్బు అడగలేదని, ఎస్ఐ తన స్వార్థం కోసం వారి పేరును దుర్వినియోగం చేస్తున్నారని అభిలాష్ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. అంత డబ్బులు చెల్లించడం తమ వల్ల కాదని తెలపగా కనీసం 70,000 రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏలూరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో లంచం సొమ్మును ఎస్ఐ నాగరాజు తరపున కానిస్టేబుల్ బాలచంద్రరావు స్వీకరిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. నిందితులు ఇద్దరిని రాజమహేంద్రవరంలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరులో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు 69,16,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై సగటున 3, డీజిల్పై 3 రూపాయలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లీటరుకు 3 రూపాయలు పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు 2 రూపాయల చొప్పున తగ్గించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచడం గమనార్హం. ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురి చేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొత్తపట్నం మండలం ఈతముక్కల ప్రాంత ప్రజలు రక్త పరీక్షల కోసం ఒంగోలు వెళ్లకుండా అన్ని రకాల రక్త పరీక్షలు చేసేందుకు 50 లక్షల రూపాయల నిధులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించామని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. ఈతముక్కలలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. బ్రహ్మణ వేద పురుష సరేంద్రియ ఆయుష్యేంద్ర. ఈతముక్కల, మడనూరు, రాజుపాలెం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలకు వైద్యశాల అందుబాటులో ఉంటుందని, డాక్టర్తో పాటు సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉంటారని అన్నారు. నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని, పేషెంట్లు కూడా ఎక్కువగా వస్తున్నారని, అందువలన రక్త పరీక్షలు ఇక్కడ చేయిస్తే జిల్లా కేంద్రంలో రానవసరం లేదని, దానిని దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలు నిర్మించామని, ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, డాక్టర్ నవ్యారెడ్డి, మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పిఎస్సి సెంటర్లో ల్యాబ్ కొనడానికి 50 lakhs పెట్టేసి బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ మనం ప్రతి చిన్నదానికి కూడా మనం ఒంగోలు పంపించకుండా ల్యాబ్ టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడే డెలివరీస్ కూడా మన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. పర్ మంత్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఇక్కడే జరుగుతున్నాయి అని చెప్పేసి, మన వాళ్ళు కూడా స్టాఫ్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ల్యాబ్ కూడా ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి ఒక 50 లక్షలు పెట్టి దీన్ని కూడా పూర్తి చేసాం. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు మనకి చిన్నదానికి కూడా పరిగెత్తుకుంటా ఒంగోలు రాకుండా మనం ఇక్కడే చేసుకునే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్లో ల్యాబ్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందరూ కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా బాగా జరుగుద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మన డిఎంహెచ్ఓ గారు కానీ, మన డాక్టర్స్ కానీ, మన డాక్టర్ సీతారామయ్య గారు అందరూ కూడా వచ్చారు. మన ఆర్ఎండ్బి వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా. పరుచూరు నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధి, పేద అర్చకుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేసిన ప్రత్యేక కృషికి అర్చక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కామన్ గుడ్ ఫండ్, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్, ధూపదీప నైవేద్య పథకాల ద్వారా భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయించడంపై ఎమ్మెల్యేకు అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. పురాతన దేవాలయాలు పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా 10 దేవాలయాలకు
40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కీలక పాత్ర పోషించినట్లు అర్చకులు పేర్కొన్నారు. గ్రామ సంస్కృతి, ఆధ్యాత్మిక చైతన్య పరిరక్షణ లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నూతన దేవాలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా 24 దేవాలయాలకు 4,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. పేద అర్చకుల జీవనోపాధికి తోడ్పడేలా ధూపదీప నైవేద్య పథకంలో 10 ఆలయాలను చేర్చి ప్రతి ఆలయానికి నెలకు 10,000 చొప్పున భృతి అందేలా చేసిన ఎమ్మెల్యే కృషి అర్చకుల పట్ల ఆయనకున్న అనురాగానికి నిదర్శనమని కొనియాడారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ముక్కోటి దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అర్చక సంక్షేమ సంఘం కోశాధికారి వేదాంతం కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. నారాయణం వరదాచార్యులు, దిట్టకవి నరసింహమూర్తి, బృందావనం రాఘవ కృష్ణమాచార్యులు, పరుచూరి శ్రీనివాసాచార్యులు, వేదాంతం శ్రీనివాసాచార్యులు, పరుచూరి కేశవాచార్యులు, శ్రీనివాసుల హనుమాచార్యులు, రావులకొల్లు చెన్న కృష్ణమాచార్యులు, అళహరి జనార్దనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి పథకం కింద అంతకుముందు ఎన్నో దేవాలయాలకు ఈ పథకం కింద లబ్ధిదారులుగా చేకూర్చడం జరిగింది. అది కాక మరలి నూతనంగా ఒక 10 దేవాలయాలకు అర్చకులకు ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద వర్తింపచేసేలాగా రేపు మే 1వ తారీఖు దగ్గర నుంచే ఈ యొక్క జీతాలన్నీ కూడాను అర్చక స్వాములకు పడేటట్లుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా వారు చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ విధంగా పర్చూరు నియోజకవర్గంలో ఒక భక్తి విప్లవానికి నాంది పలుకుతూ హిందూ ధర్మరక్షణకు పాటుపడుతున్నటువంటి ఏలూరి సాంబశివరావు గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, వారికి పర్చూరు నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఆలయాలన్నీ అంటే ఒక శివాలయం కావచ్చు, ఒక విష్ణాలయం కావచ్చు, ఒక శక్తి దేవాలయం కావచ్చు, ఆ విధంగా ముక్కోటి దేవతలు అన్నింటికీ కూడాను ప్రతి ఒక్క దేవాలయానికి శాంక్షన్ చేయిస్తూ ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాద ఫలితం అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు పొందుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అర్చకులు ఆశీస్సులందరికీ కూడాను వారికి ఎల్లవేళలా కూడాను ఉండాలని, ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం వారి కుటుంబానికి కలగాలని ఆకాంక్షిస్తూ ఒంగోలు మంగమూరు రోడ్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రత్యేక వాహనంపై శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. చండా వాయిద్యాలు, మహిళల కోలాట నృత్య ప్రదర్శనల నడుమ స్వామివారికి నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు స్వామివారిని తిలకించి తన్మయత్వం చెందారు. కొండై బొంకు వద్ద ఉన్న సముద్రాల వారి నివాసం వద్ద స్వామివారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు రాకతో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని వెల్లడి. కొత్తపట్నం మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వెల్లడి. ఉలవపాడు వద్ద హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతతో 36 మంది ప్రయాణికులు సురక్షితం. డి న్యూస్లో నేటి మాట. లోకంలో నటించే మనుషులు ప్రశాంతంగా ఉండటం, ప్రేమాభిమానాలు పంచుకునేవారు పిచ్చివాళ్లుగా మిగిలిపోవటం అత్యంత విషాదం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.